లెస్టర్ సోమరాల్ అనేటువంటి ఒక దైవజనుడు అంటండి ఫిలిపినీ దేశానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారట. ఆయన ఒక వార్తను విన్నారు. అదేంటంటే రేడియోలో ఒక వార్త వస్తుంది, పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. అదేంటి అంటే ఒక అమ్మాయికి దయ్యం పట్టి ఆమె ఏం చేస్తుందంటే తన ముఖాన్ని తానే చీరేసుకుంటుంది, రక్తకొల్లైపోతుంది, తన ఒంటిని తానే గాయపరుచుకుంటుంది. మొత్తం మనిషి అంతా వికారమైన రూపంలోకి వచ్చింది. ఈమెను గురించి అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆమె పెట్టేటువంటి కేకలకి, ఆమె చేసే శబ్దాలకి అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆమె యొక్క ముఖాన్ని చూసినప్పుడు కూడా చాలామంది ఆమె దరిదాపులకి వెళ్ళలేకపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు కూడా తీసుకుని వెళ్ళారు, కానీ ప్రభుత్వం వారు ఆమెకి ఏ సహాయాన్ని కూడా చేయలేకపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆ కేకలను టెలికాస్ట్ చేసి అది రేడియోకి ఇచ్చారండి. రేడియోకి ఇచ్చినప్పుడు ఆ రేడియోలో ఆ యొక్క కేకలు పెట్టినప్పుడు ఆమె అరుస్తుంది భయంకరంగా. ఈ యొక్క కేకలు ఈ దైవజనుడు విన్నాడండి. సోమరాల్ అనేటువంటి దైవజనుడు విన్నాడు. విని ఆయన చేసిన పని ఏంటంటే రేడియోలో వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారంగా ప్రభుత్వం వారి యొక్క సహకారంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు. ఆమెను చూసినప్పుడు చాలా భయం వేసేదట. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు, నేను నమ్మిన నా దేవుడు ధైర్యాన్ని నాకు ఇస్తాడు, ఆయన ధైర్యమునిచ్చే దేవుడు అని, ఆయన నామములో ధైర్యం ఉందని తలంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఎప్పుడైతే ఈ సోమరాల్ అనేటువంటి దైవజనుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆమె కేకలు మరింత ఎక్కువైపోయి స్లోగా తగ్గిపోతున్నాయి శాంతం మానేసింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ దైవజనుడు చేసి భయపడకుండా యేసు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయగా ఆమెకు పట్టినటువంటి పిశాచి ఆమెను విడిచి వెళ్ళిపోయిందని. ఆయన నామమును ఎప్పుడైతే ఉచ్చరించాడో, యేసు నామములో నిన్ను పొమ్మని గద్దిస్తూ ఉన్నాను, నజరేయుడనే యేసయ్య నామములో శక్తి ఉందండి. ఆ నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించాడో ఆ దయ్యము గడగడ వణుకుతూ ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా.